కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదిలో ప్రభుత్వ కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ఇంటింటికి తిరిగి వివరించాలని సూచించారు. ఇందులో లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలని నిర్దేశించారు. మొదటి ఏడాది ఏం చేశామో చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు మనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం అమలు చేశామని, ఎంతమంది పిల్లలు ఉన్నా పథకం వర్తింపజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే వారికంటే ఘనంగా తమ ప్రభుత్వం 25 లక్షల మందికి అదనంగా పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. వారు చేసిన ఖర్చు 5,540 కోట్లయితే కూటమి ప్రభుత్వం చేసే ఖర్చు 8,747 కోట్లు అని తెలిపారు. తల్లికి వందన నిధుల విడుదలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఒక పథకానికి ఇన్ని వేల కోట్లు ఒకేసారి విడుదల చేయడం చరిత్ర అని అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమైన పథకాలన్నింటినీ ఏడాదిలోపే అమలు చేస్తున్నామని, ఇంత చేస్తున్నా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ముందు సూపర్ 6 మేనిఫెస్టో, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారని, వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు. ఇక పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జులై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తున్నామని, అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.